శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఏడాదికి ఒక సినిమానే మాత్రమే మీరు సైన్ చేశారు ప్రాజెక్ట్ సంబంధం. తర్వాత ఒక 3 years తర్వాత నుంచి మళ్ళీ ఒక 2-3 years కంప్లీట్గా ఎక్కువ సినిమాలు అవును వరుసగా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 నెలలకు ఒక సినిమా రిలీజ్ అయినట్టుంది. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి అన్నట్టుగా ఉంది. ఒక సంవత్సరం 7 సినిమాలు రిలీజ్ చేశారండి. వరుసగా చేసుకుంటూ వచ్చారు. అంటే అన్నీ ప్యారలల్గా ఆల్మోస్ట్ 2015 జూలై నుంచి 2016 జూలై నా బర్త్డే నుంచి నా బర్త్డే వరకు 365 డేస్లో ఆల్మోస్ట్ 340 డేస్ వర్క్ చేశారండి. ఓకే. దాంట్లో మళ్ళీ ఒక 20-30 రోజులు డే ఒక సినిమా నైట్ ఒక సినిమా చేశాను. అంటే ఎనీ రీజన్ అంటే అప్పటి వరకు మీరు సెలెక్టివ్గా ఒక సినిమా మాత్రమే మీరు ఏడాదిలో చేసింది. ఒక్కసారిగా ఆ 3 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదండి, అంటే బేసిక్గా నాకు ఐ హ్యాడ్ మై ఓన్ ప్రొడక్షన్ అప్పట్లో కూడా ఉండేవాడు. సో అది ఏంటంటే నాకు టైం సరిపోయేది కాదు. సో తుంటరి ఒకటి సైన్ చేశాను, సావిత్రి, అవన్నీ ఎప్పటి నుంచో పైప్ లైన్లో ఉన్నవి అన్నీ ఒకటే స్ట్రెచ్లో షూటింగ్కి వెళ్ళాను. ఓకే. సో సాయి కోరపాటి గారి ప్రొడక్షన్లోనే 2 సినిమాలు చేశాను ఒకటే టైంలో, జోచితానంద అండ్ రాజా చేవేసిన. సో ఇవన్నీ ఏంటంటే ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ అయిపోయాయి. యాక్చువల్గా ఒరిజినల్గా ప్లాన్ చేసింది కూడా అది కాదు. యాక్చువల్గా ఒక ఫిలిం ఇంకొంచెం ముందు, ఒక 2 ఫిల్మ్స్ ఇంకా ముందు రావాల్సింది. బట్ అన్నీ చిన్న పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అని, డేట్స్ ఇష్యూస్ అని అన్నీ ఒకటే ఇయర్లో రిలీజ్ అయిపోయాయి. ఈవెన్ నేను కూడా నో యాక్టర్ విల్ బీ హ్యాపీ ఒకటేసారి గ్యాప్ లేకుండా అన్ని రిలీజ్లు అంటే. అవును. అంటే జనాలకు కూడా ఏంటి ఇన్ని సినిమాలతో వచ్చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చినట్టు ఇంకో ఫీలింగ్ వచ్చింది. గవర్నమెంట్ వెళ్ళదు కాబట్టి ఆ టైంలో అనేది. అంటే బట్ దాంట్లో ఒక 2 ప్రాజెక్ట్స్, దాంట్లో ఒకటి ఎప్పుడో 2000 నా 3rd ఫిలిం కింద స్టార్ట్ చేశానండి. అది డిలే ఆ ఇయర్ రిలీజ్ అయింది, శంకర అని. ఓకే. ఓకే. అండ్ అప్పట్లో కూడా ఉండేవాళ్ళు, నాది ఒక జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. దాని తర్వాత ఈ తుంటరి ఇవన్నీ ఇంకా ముందు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బట్ ఏంటంటే ఆ చిన్న ఈ ప్రొడక్షన్ డిలేస్ అను ఇంకోటను అవి లేట్ అయ్యాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ ఒకటి బ్యానర్ పెట్టాలి, కొన్ని సినిమాలు తీయాలనేది ఎందుకు అప్పటికి రన్నింగ్లో ఉన్నారు మీరు? అవునా. బేసిక్గా ఏంటంటే కొన్ని ఫిల్మ్స్కి వీ డిడ్ంట్ డూ జస్టిస్ అనిపించిందండి. ఓకే. ప్రతినిధి అనే సినిమాకి మన మార్కెట్ అప్పటికి తెలుసు, అన్నీ తెలుసు. ఆ సినిమాని మనం ఓన్గా చేసుంటే బాగుండేది కదా, ఇంకొంచెం స్పాన్ పెంచి చేసుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ వచ్చిందండి. సో ఐ వాంటెడ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఇంకొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే దిల్ లుక్ మచ్ బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం బయట ప్రొడ్యూసర్ కమిట్ అయిపోయి తనని ఫోర్స్ చేయలేం. వీ కాంట్ ప్రెషర్ దెమ్ టు పుట్ ఇట్. సో కొన్ని సినిమాలకు మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇంకా బెటర్ కదా అనే ఫీలింగ్తో వీ స్టార్టెడ్ ద బ్యానర్. అండ్ లక్కీలీ వీ మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఆన్ ద బ్యానర్. అసురా ఒకటి కో ప్రొడ్యూస్ చేశాను, అప్పట్లో కూడా ఉండేవాడు. నీది నాది ఓకే కదా. ఈ 3 సినిమాల్ని వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు సుందరాకాండకి కో ప్రొడక్షన్ చేస్తున్నాం. సో వెరీ హ్యాపీ విత్ వాట్ వీ స్టార్టెడ్. అంటే అట్లీస్ట్ గ్యాప్ వచ్చినా సరే మంచి సినిమాలే చేసాం దాన్ని. డెఫినెట్గా. అవును, 2 మంచి ప్రాజెక్టులు. మూడు దాంతో కలిపి కరెక్ట్. కానీ ఫ్రెండ్షిప్కి మీరు మంచి ప్రాధాన్యతనిస్తారనిపిస్తుంది. వాట్ ఎవర్ సపోర్ట్ ఐ కెన్ గివ్ ఐ డెఫినెట్లీ గివ్ అండి. ఇచ్చారు కూడా మీరు, ఆ ఉదాహరణలు కనిపిస్తున్నాయి మనకి. అంటే బట్ డెఫినెట్లీ మనం ఒక సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఇఫ్ వాళ్ళలో లేకపోతే దే కాన్ సస్టైన్. అది కరెక్ట్. ఇప్పుడు అండ్ ఆ కథలు 2 కూడా తనే తీసుకొని తనే వర్క్ చేసి, అప్పట్లో కూడా ఉండేవాడు కానీ ఇది నాది కదా, తను హీ పుట్ ఇన్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందుకంటే నేను ఆ టైంలో ఐ వాజ్ కంటిన్యూస్లీ షూటింగ్. సో నేను పైనుంచి మానిటర్ చేస్తున్నా సరే ఇట్ వాజ్ విష్ణు గ్రౌండ్లో కూర్చొని ఎవ్రీ డీటెయిల్ తనే కూర్చొని. సో ద సపోర్ట్ సిస్టమ్ ఆల్సో, అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి హీ ఆల్సో డెంట్ వేస్ట్ అన్ ఆపర్చునిటీ. సో తను ఆ ఎఫర్ట్స్ పెట్టడం, దానివల్లే దాని రిజల్ట్ అలా ఉంది. నెంబర్స్ మనం ఎంత కాదనుకున్నా కానీ నెంబర్స్ది పుష్ప విషయం ఒక రకంగా మీద అది అయినట్టయితే వేరే రకంగా ఉండేదేమో కదా. అంటే ఇట్ ఈస్ డైరెక్టర్స్ చాయిస్. ప్రొడక్షన్ అంటే వాళ్ళ బడ్జెట్కి హెల్ప్ అయ్యే విధంగా ఎలా ఉండాలి అనేవి కూడా ఉంటాయి. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐ వాజ్ ఇన్ కన్సిడరేషన్. ఎందుకంటే నేను చాలా గ్యాప్లో ఉన్నాను. సుకుమార్ గారు మాట్లాడారు,
నేను అప్పటికి ఏంటంటే నేను చేస్తానా చేయనా ఏం చెప్పలేదండి. బట్ ఏంటంటే సుకుమార్ గారితో ఏమన్నానంటే, సార్ నేను ఒక్కసారి వింటానండి సుకుమార్ గారు, దాన్ని బట్టి చెప్తానండి అన్నాను. బట్ ఏంటంటే దాన్ని ఇంకా స్కేలప్ చేయడానికి వీళ్ళు డెఫినెట్లీ మల్టిపుల్ లాంగ్వేజ్ యాక్టర్స్ని తీసుకున్నారు. బట్ ఫహద్ అసలు టెరిఫిక్గా చేశాడు. అలా నేను చేయగలుగుతాను, ఐ వుడ్ హ్యావ్ డన్ ఇన్ మై ఓన్ స్టైల్. బట్ తను మాత్రం ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ చాలా టెరిఫిక్గా చేశారు ఆయన మాత్రం. బట్ ఓకే, సి దెల్ బీ, మనం ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండి సినిమా అనేది. సో వీ నీడ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. దెల్ బీ వన్ ఫిల్మ్ విచ్ విల్ టేక్ అస్ టు అనదర్ లెవెల్.